రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలుగుదేశం పార్టీ అరాచకాలు, వాళ్ళ గుండాయిజంతో, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళు మనుషుల్ని అమానుషంగా ఆ విధంగా నరకటం, ఆ నరకమని ప్రోత్సహించినటువంటి నాయకులకి కనీసం పాలన చేస్తున్నారే, ఆ పాలనలో ప్రజల్ని కనీసం మనుషుల్ని కూడా చూడకుండా ఆ విధమైనటువంటి రాక్షసత్వాన్ని ఏ విధంగా మీకు తెలియపరచాలి? మీరు ఏ విధంగా నరమేధం చేస్తున్నారు? ఎవరు దొరికితే వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ జిలాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మళ్ళా ఏం చెప్తారంటే ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయన చెప్తారు. ఇలాంటి ఘాతకం చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాల శోక సముద్రంలో తీసుకెళ్ళినటువంటి మీరు ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ పాలన చేస్తున్నారు. ఇదా మీ పాలన? ఇదా పార్ట్లుగా నరికి పక్కనేపటమా మీ పాలన? మాటలు చెప్పే దాంట్లో కనీసం వాస్తవాలు కూడా ఉండాలని కనీసం అర్థం చేసుకోరా? చెప్పండి. మరి ఈ రషీద్ అనే వ్యక్తి నా అమ్మటి తిరిగాడని, నాతో పార్టీలో ఉన్నాడని, మా పార్టీలో విద్యా భాగంలో పనిచేస్తున్నాడని, నాతో పాటు తిరిగాడని మీరు కావాలని చెప్తాడు. ఇందాక ఒక ఆయన కొమ్మలన్నీ నరుకుతాం, తర్వాత మొదలు నరుకుతామని. ఏంటి ఈ కొమ్మలు నరికేది ఏంటి, మొదలు నరికేది ఏంటి? నరకండి. ఇక్కడ ఇలా ఉంటే ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా మీ ప్రవర్తన, మీ ఆలోచన ఆ విధంగా ఉంది. ఈ ఒక్కడే కాదు, ఈ జిల్లాని ఒక్కడే కాదు, ఇతను ప్రోత్సహించినటువంటి దాదాపుగా 15 నుంచి 20 మంది ఉన్నారు. ఆ పక్కన అందరినీ రానికుండా వాళ్ళందరిని అరికట్టి ఈయన వదిలి కత్తి తీసుకొని, అది ఏమి కత్తి అండి? అది ఏమి ఆ విధంగా నరకటం ఏంటండి? ప్రజలందరూ చూస్తుండగా మీరందరూ కూడా ఆలోచించండి. ఇది ఎవరో ఇవాళ రషీద్ చచ్చిపోయాడు అనుకోవటం కాదు, వాళ్ళకి అలా తోలారు, వాళ్ళని అలా తోలారు. వాళ్ళ రౌడీజానికి, వాళ్ళ రాక్షసత్వానికి బలి కావడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళుండి కూడా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు తక్షణమే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎందరున్నారో వారందరినీ కూడా ఈ ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన విధంగా పొందుపరచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదే కాదు, మీరు మాట్లాడే మాటల్లో, మీరు చేస్తున్నటువంటి మాటల్లో కాస్త ప్రజలు రెచ్చిపోతుంటే, మీ నాయకులు రెచ్చిపోతుంటే దాన్ని చల్లార్చిన బాధ్యత మీకు లేదా అని అడుగుతూ ఉన్నాను. దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఎంతమందిని ఇలా పొట్టన పెట్టుకుంటారు? 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL, deemed to be university.
ఇలా జరుగుతుంటే ఆయనకేం చేశారు, మొన్న ఆయన నరికితే ఏం చేశారు, ఇంకొక ఆయన్ని చేస్తాం అనే ఆలోచనకి వాళ్ళ భావాల్లో వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా తయారయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ జలానికి సంబంధించిన ఆ సమయము దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో చాలా లా అండ్ ఆర్డర్ అనేది ఉందని ప్రజలు అనుకోరని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాను. ఇవాళ వీళ్ళ అరాచకాలకి అంతం లేదా? ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఒక్కసారిగా వారి ఇంటి మీదకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇప్పుడే ఒక్క 5-10 నిమిషాల్లో ఎంత అన్యాయం అండి! ఒక ఎంపీకే కనీసం కూడా ఆ ఎంపీ అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ పెద్దిరెడ్డి గారు ఆ మిథున్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇలాంటి దాడులు మరి ఆనాడు ఎప్పుడూ చూడలేదు, ఏనాడు చూడలేదు. వినుకొండ చరిత్రలో ఈ అరాచకాలు ఎప్పుడూ చూడాల. ఇది కొత్త సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు వినుకొండలో. ఇదేం కాదా? మీరు అనుకుంటుంది మీ ఆలోచన, మీ అభిప్రాయాలు మార్చుకోండి అని చెప్తున్నాం. మార్చుకోని పక్షంలో చాలా తర్వాత మీరు మారి దీన్ని అరికట్టాలన్న ప్రమాదం ఏర్పడింది. ఆ ప్రమాదాన్ని మనం అడ్డుకట్ట వేయలేమని ముందుగానే వినుకొండని కాపాడాల్సిన బాధ్యత మరి ఇక్కడ పాలకులకుంటే వాళ్ళే కంచే చేను వేస్తూ ఇంకా ఎవరు దానికి సమాధానం చెప్పాలి? పాలించేవాడే, పాలకుడే ఇలా బలిదానాలు చేస్తుంటే ఎక్కడ దానికి ఏ విధంగా చెప్పాలి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ పూర్తి స్థాయిలో అందరూ కూడా శాంతి సహనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటే అది అసంబద్ధతగా తీసుకొని ఆ విధంగా మరి చంపేస్తున్నారు. మనుషుల్ని సీఎంలను చంపినట్టు చంపుతున్నారే, ఇది ఎవరికి అని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.